హలో ఐటీ ఫ్యామిలీ, ఇవాళైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీ, మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తా. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే లేత సొరకాయ తీసుకొని దానిపైన ఉన్నది మొత్తం తొక్కు అనేది పీల్ చేసేసుకోవాలన్నమాట. పీల్ చేసేసుకున్నాక దాన్ని అయితే నేను 3 పార్ట్స్గా కట్ చేస్తున్నాను. మీకు అవసరం లేదనుకుంటే డైరెక్ట్ ఇక్కడనే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 పార్ట్స్గా చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేస్తున్నాను అనమాట. సో సీడ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకు చేదుగా అనిపిస్తుంది. సో చేదుగా ఉండొద్దు కాబట్టి సో లోపల ఉన్న సీడ్స్ అనేది మొత్తం నీట్గా అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని అయితే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. లైక్ మనం ఇట్లా గ్రైండ్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా చాలా హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో అది చేసే బదులు కటింగ్ అన్న చేసుకోవచ్చు స్మాల్ పీసెస్గా. లేదు అది కూడా ప్రాబ్లం, అంత పెద్దగా అయిపోతాయి అని అనుకుంటే మిక్సీ చేసేసుకోండి. సో చాలామంది మిక్సీ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే చాలా హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో ఈజీ ప్రాసెస్లో కావాలంటే మిక్సీ కూడా పడతారు కొంతమంది. సో మీకు కావాలంటే అలా కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను. మీరు ఎందులో అయితే చేయాలో ఆ ప్యాన్ తీసుకొని దానికైతే గీ అప్లై చేసేసుకోండి. గీ వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. నాకైతే ఒక కప్పు నిండా వచ్చిందనమాట. అది మేము గ్రైండ్ చేసింది. సో ఆ కప్ వేసుకొని దాని తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకున్నాం. ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా. ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఏదైనా పచ్చి వాసన ఉన్నా పచ్చిగా ఉంటే అదంతా మనకి ఫ్రై అయిపోతుంది. దాని తర్వాత నేను ఒక హాఫ్ కప్ అయితే వాటర్ పోసేసుకొని దాన్ని మంచిగా ఉడకబెట్టుకున్నాను. సో వాటర్ పోస్తే మంచిగా ఉడుకుతుంది కదా. సో దాని తర్వాత 5 minutes తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోయింది. మనం చెక్ చేసుకోవాలి. అది ప్రెస్ చేసినప్పుడు మనకి ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను చెక్ చేశాను, అది మంచిగా ఉడికిందనమాట. సో ఒక 80 to 90% ఉడికిన తర్వాత ఏం చేసుకోవాలి, వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నేను ఇక్కడ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటే యాడ్ చేసుకొని, నా దగ్గర లేదు కాబట్టి నార్మల్గా నార్మల్ మిల్కే 2 ప్యాకెట్స్ అయితే యాడ్ చేశాను. మంచిగా పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు సైడ్కి ఇట్లా సైడ్కి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట మిల్క్. దాన్ని కూడా మనం మిల్క్లోకే అయితే యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను ఇక్కడ వీడియో చూపిస్తా చూడండి. సో ఇట్లా మనకి సైడ్కి అయితే ఫామ్ అవుతూ ఉంటుంది. స్పూన్తో ఎప్పటికప్పుడు మనం మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఇంకా టేస్ట్ ఉంటుంది. సో మన మిల్క్ ఏంటంటే మనం 2 ప్యాకెట్స్ మిల్క్ మొత్తం 1 ప్యాకెట్ అవ్వాలన్నమాట. అంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేదు అంటే కోవా యాడ్ చేసుకోండి. కోవా లేదు అంటే మనకి మిల్క్ పౌడర్ దొరుకుతుంది. అది కూడా లేదు అంటే డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు. సో ఓన్లీ షుగర్ యాడ్ చేస్తే అయితే షుగర్ బాగానే పడుతుంది అనమాట. మనకి హాఫ్ కప్ వరకు అయితే షుగర్ పడుతుంది. మేము మిల్క్ మేడ్ యాడ్ చేశాక కూడా ఇంకొక 5 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసాము. టేస్ట్కి తగ్గట్టు మీరు టేస్ట్ చెక్ చేసుకొని సో మీకు పడుతుంది అనుకుంటే యాడ్ చేయండి. మేము డైరెక్ట్గా ఇక్కడైతే నెక్స్ట్ ఫుడ్ కలర్ డైరెక్ట్గా వేయకుండా వాటర్లో అయితే మిక్స్ చేసేసి అయితే వేసాము. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, మా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటే బాదం, కాజు అండ్ పిస్తా కూడా అనమాట. మొత్తం అయితే స్మాల్ పీసెస్గా వేసుకున్నాం. ఎందుకంటే మనకి చిన్న పీసెస్ అయితే మంచిగా నోరుకి తగులుతూ ఉంటుంది తినేటప్పుడు అని. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వస్తుంది. లాస్ట్గా మనము డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes ఆగి దింపుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే నిజంగా సూపర్బ్ ఉంది. సో నా మాటల్లోనే వినండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో ఏది చేసినా సూపర్ ఉంది అంటున్నాను కానీ నిజంగా బాగా వచ్చింది. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తింటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వేడిగా తింటున్నాం చూపిద్దామని చెప్పి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే అండ్ మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.